కృష్ణతేజ, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అన్న. ఏ విధంగా చూడొచ్చు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చట్టవిరుద్ధమేం కాదు, న్యాయబద్ధంగా చేయొచ్చు, కానీ పర్మిషన్ తీసుకునే అర్హత మాత్రం ఖచ్చితంగా ఉండాలి అంటూ, అంటే పర్మిషన్ తీసుకుంటే ఎవరు ఫోన్ అయినా ట్యాప్ చేయొచ్చా? బీజేపీ అంటే బీఆర్ఎస్ ఇప్పటికీ ఆరోపించిన నేపథ్యం ఉంది. 3 మంత్రులు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి అనేదానికి నిదర్శనమే ఇప్పుడు ఈ ఆరోపణలపైనే బగ్గుమంటున్న నేపథ్యం ఉంది. ఎందుకంటే నేను మాట్లాడిన మాటలలో ఫోన్ ట్యాపింగ్ నేరమేమి కాదు అనే మాటల్లో అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు చాలా అంటే చాలా సోషల్ మీడియాలో కావచ్చు, లేదంటే తెలుగు రాష్ట్రాలలో మాత్రం సంచలనం సృష్టిస్తుంది. ఒక దిక్కు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలోనే చాలామంది ఇరుక్కున్నారు, చాలామంది ఫోన్ ట్యాపింగ్ చేశారు గత ప్రభుత్వం నాయకులు. ఈ నేపథ్యంలోనే సినిమా తారలు కావచ్చు, హీరోలు కావచ్చు, లేకుంటే బిల్డర్లు కావచ్చు, కాంట్రాక్టర్లు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఇంటి వ్యక్తులను వీళ్ళందరూ కూడా ట్యాప్ చేశారు గత ప్రభుత్వం అన్న నేపథ్యంలో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చాలా కీలకంగా మారింది అనుకోవచ్చు. ఈ వ్యవహారం మరొక ఎలా మాట్లాడచ్చు? ఇప్పుడు రాజమౌళన్న, ఎవరు ఏమనుకున్నా మన భారతదేశంలో ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 అని ఉంది. దాంట్లో సెక్షన్ 5 సబ్ క్లాస్ 2 ప్రకారం మన బహుమానికత కంటే మన సావర్నిటీకి కానివ్వండి, మన దేశాన్ని అంతర్గత భద్రత విషయం అంటే లా అండ్ ఆర్డర్కి కానివ్వండి, లేకపోతే ఎవరైనా క్రైమ్ చేస్తారు, సపోజ్ పీడీ యాక్ట్ పెడతాం కదా, ఆ పీడీ యాక్ట్ లాంటి దగ్గర ఇక్కడ ఎవరైనా క్రైమ్ చేస్తారేమో వాళ్ళపైన ఏమైనా సందేహాలు ఉన్నప్పుడే కానివ్వండి, మన కేంద్రంలో అయితే హోమ్ సెక్రటరీ, కేంద్ర హోమ్ సెక్రటరీ, రాష్ట్రంలో అయితే రాష్ట్ర హోమ్ సెక్రటరీ ఒక రిటర్న్ ఫార్మాట్లో అక్కడ ప్రభుత్వం అక్కడ కన్సర్న్ మినిస్టర్కి ఆథరైజేషన్ ఇచ్చి వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసే ఒక అధికారం ఆ చట్టం కల్పించింది. ఇప్పుడు ఇక్కడ మన తెలంగాణలో జరిగింది ఏంటంటే, గతంలో ఇప్పుడు మన ఈ ఫోన్ ట్యాపింగ్ ఉదంతాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇంతలో ఉండే మన ఏంటి గత 10 ఏళ్ళుగా విపరీతమైన ఫోన్ ట్యాపింగ్లు మనం చూస్తున్నాం. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ నేను రేవంత్ రెడ్డి గారు ప్రస్తావించడం జరిగింది. ఏమని ప్రస్తావించడం జరిగింది? ఫోన్ ట్యాపింగ్ దానికి నిజంగా కొన్ని పరిమిత అధికారులు ఉన్నాయి, చట్టం లోబడి చేయాలి, అది కూడా దేశానికి ఏమైనా ప్రమాదం లేకపోతే రాష్ట్రానికి ప్రమాదం, లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తున్నాయి, ఇట్లాంటి సమస్యలకి కన్సర్న్డ్ ఆఫీసర్ ఒక లిటల్ ఫార్మాట్ ఆథరైజేషన్ పర్మిషన్ తీసుకుని చేయాలా. దానివల్ల నిజంగా ఏ రకమైన అక్రమ మన చట్టాలు అక్రమ పరిస్థితులు లేకపోతే వేరే ఒక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ కూడా తలెత్తకుండా ఉండాలని ఆయన అనుకుంటున్నారు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే అండి, కొంతమంది గత ప్రభుత్వంలో మనం చూసినాం, వాళ్ళ స్వార్థ ప్రయోజనాల గురించి వ్యాపారులు, జర్నలిస్టులు, కాకరికి సొంత కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేయడం జరిగింది. మరి వాళ్ళని మనం ఏం చేసినా తప్పులేదు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ సంఘ విద్రోహ శక్తులా లేకపోతే దేశ ద్రోహులా, ఏ రకంగా వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు, అసలు ఆథరైజేషన్ లెటర్లలో అసలు ఏమని పొందుపరిచారు, ఇవన్నీ నిజంగా బయట పెట్టాలని మనం ఒక సిట్ ఫార్మేట్ చేయడం జరిగింది. ఆ సిట్లో కూడా మేము ఎటువంటి జోక్యం చేసుకోవటం లేదు, ఆఖరికి నిష్పాక్షికంగా చెప్పడం జరిగింది. నా ఫోన్ ట్యాప్ అయినా కూడా నేను కూడా వచ్చి ఒక విట్నెస్ గా చేసి వచ్చి నిజంగా అక్కడ నేను జవాబు చెప్తానని చెప్పి. ఎందుకంటే మేము చాలా పారదర్శకత పాటిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో కానివ్వండి, దేశంలో కానివ్వండి, ఇవాళ ప్రతి రాష్ట్రంలో ఇలా అవుతుంది. మొత్తం మన దేశ అంత భౌగోళికంగా ప్రమాదం ఇట్లాంటి ఉటంకాలు కాబట్టి మన చట్టం పరిధిలో చట్టం లోబడి చేశామా లేదా చట్టాన్ని అతిక్రమిత చేశామా చూడాలి. ఎందుకంటే చట్టం అతిక్రమిత చేస్తే అదే ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ఆ సెక్షన్ 26 ప్రకారం 3 ఏళ్ల కఠిన జైలు శిక్ష విధించబడుతుంది. ఇవాళ మా రేవంత్ అన్న ఉద్దేశం కూడా అదే, చట్టం అతిథించి ఎవరైనా ఇట్లాంటి ఉదంతాలు చేస్తే వాళ్ళు డెఫినెట్లీ నిజంగా ఎంతటి వారైనా సరే ఇంకా తొయ్యాలా, చట్టం లోపలి వాళ్ళు పని చేసేటట్టు చేయాలా. అది అధికారులే కానివ్వండి, లేకపోతే ఇంకొక రకమైన మనుషులే కానివ్వండి, ఎవరైనా కానివ్వండి. అందుకే సిట్టుకు కూడా సంపూర్ణమైన అధికారాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే దీంట్లో చూడండి, మీరు బ్లాక్ మెయిల్ రాజకీయాలు పాల్పడడం జరిగింది. ఇది దేశ భద్రత గురించి మనం వాడుకోవాలా, లా అండ్ ఆర్డర్ గురించి వాడుకోవాలని ఆ చట్టం చేసిన వాళ్ళు చెప్తే, వాళ్ళ దేశంలో నిజంగా ఏంటంటే వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల గురించి, బ్లాక్ మెయిల్ రాజకీయాల గురించి, తెలంగాణ దోచిన సరిపోతున్నట్టు ఆఖరికి ఇంకా దోచుకోవాలని ఒక పెత్తనం గురించి, ఆఖరి సొంత కుటుంబ సభ్యుల మీద కూడా స్టాప్ చేశామని అక్కడ ఏపీలో షర్మిల గారే కానివ్వండి, ఇక్కడ తెలంగాణలో కవిత గారే కానివ్వండి, వాళ్ళే చెప్పుకోవడం జరుగుతుంది. ఇంకా ఏం కావాలండి ప్రూఫ్? అధిక సిట్కి పారదర్శక ఎంక్వైరీకి ఇచ్చాము. డెఫినెట్లీ మేము ఇది కూడా కోరుతున్నాము. ఆఖరికి డెఫినెట్లీ ఏమైనా ఇంకా మాకు సెంటర్ సపోర్ట్ కావాలంటే డెఫినెట్లీ సెంటర్ కూడా వినియోగించుకుంటాం. దీంట్లో సెంటర్ సపోర్ట్ కూడా తీసుకుంటాం. కాకపోతే లాస్ట్ ఒకటే మాట చెప్తానండి, వెనక మాత్రం పోయేది లేదు దీంట్లో ప్రతి వారిని. ఎందుకంటే జర్నలిస్టు, ఇండస్ట్రియలిస్టు, పొలిటీషియన్స్, బిజినెస్ మెన్ ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నా ప్రతి వాళ్ళకి సాంకేతికంగా ఏ రకంగా వారు మనోవేదన అనుభవించారో ఆ మనోవేదన అనుకూలంగా వాళ్ళకి
సంపూర్ణమైన ప్రభుత్వం అండగా నిలబడుతుంది. దాని వెనుక ఎంత పెద్ద వ్యక్తులైనా ఉన్నా వాళ్ళని కఠినంగా వాళ్ళకి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదండి.